రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరెస్టుల వాతావరణాన్ని బట్టి చూస్తే నెక్స్ట్ రోజా అరెస్టు తప్పదా? ఖచ్చితంగా తప్పదని అనిపిస్తుందండి. ఏపీ పాలిటిక్స్ అయితే రసవత్తంగా మారాయి. వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన ముఖ్య నాయకులపై నోరు పారేసుకున్న నేతలను కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసిందని అందరికీ తెలిసిందే. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి అరెస్టుతో నెక్స్ట్ ఎవరు అనే విషయం అయితే ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఏపీ పాలిటిక్స్ రసవత్తంగా మారాయి. వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన ముఖ్య నాయకులపై నోరు పారేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. లిస్టులో ప్రధానంగా కొంతమంది కీలక నేతల పేర్లు అయితే తెరపైకి వస్తూ ఉన్నాయి. లిస్టులో మాజీ మంత్రి రోజా, కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారంటూ చర్చ నడుస్తూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్ చేశారు రోజా, కొడాలి నాని మరియు అనిల్ పేర్ని నాని కూడాను. ఆ విషయం అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి రోజా, ఆమెపై టీడీపీ, జనసేన కేడర్ అయితే తీవ్ర ఆగ్రహంతో ఉందండి. ఈ నేపథ్యంలో పోసాని తర్వాత రోజా అరెస్ట్ కావడం ఖాయమని ఏపీ పాలిటిక్స్ సర్కిల్లో ప్రచారం జోరుగా సాగుతూ ఉంది. దీంతో ఏపీ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. రెచ్చిపోయి మాట్లాడిన రోజా అండి అధికారంలో ఉండగా విపరీతంగా రెచ్చిపోయి మాట్లాడిన రోజా వైసీపీ ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్ అనే పేరు కూడా అందువల్లనే వచ్చింది. రోజా బహిరంగ కార్యక్రమాల్లో చంద్రబాబుని, పవన్ని, మన లోకేష్ బాబుని కూడా రెచ్చిపోయి మాట్లాడారు. అసభ్యకరంగా వ్యక్తిత్వ దూషణ కూడా దిగిన విషయం మనం టీవీలో విన్నదే. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రోజా లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. రోజా మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్రలో భారీ స్కామ్ జరిగినట్లుగా ఆరోపణలు అయితే వచ్చాయి. దీనిపై జాతీయ మీడియా, కబడ్డీ మాజీ క్రీడాకారుడు అత్యపాత్య చీఫ్ ఆర్డి ప్రసాద్ సిఐడికి ఫిర్యాదు కూడా చేశారండి. ఈ క్రమంలో రోజా కూర్చు బిగుసుకోవడం ఖాయమనే వార్తలు అయితే తెరపైకి వస్తూ ఉన్నాయి. మొత్తానికి కొంతమంది కూటమి కార్యకర్తలు రోజాని ఇంకా అరెస్టు చేయకపోవడం ఏంటి, కొడాలి నాని కంటే ఏదో అనారోగ్యం, నాకు గుండెలో బొక్కుంది, గుండె పట్టుకుంది అంటూ హాస్పిటల్లో చేరిన విషయం కూడా మనం విన్నాం. రోజాని ఇంతవరకు అరెస్టు చేయకపోవడం కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అనే కూడా కొంతమంది బహిరంగంగానే విమర్శిస్తున్నారండి. మరి చూద్దాం ముందు ముందు ఈ అరెస్టుల పర్వం ఎక్కడి దాకా పోతుందో.